మంచు మోహన్ బాబు కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న వివాదాల వార్తలు ఈ రోజు ఉదయం నుంచి మీడియాలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్నాయి. మంచు మనోజ్ మోహన్ బాబు తనపై తన భార్య మౌనికపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చిన వేళ మోహన్ బాబు కుటుంబంలో ఎటువంటి దాడి జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ వివరణ ఇచ్చాడు. అయితే అసలు ఏమీ జరగకుండానే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇంత చర్చ జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు అని తాజా పరిణామాలు చెబుతున్నాయి. నిప్పు లేకుండా పొగరాదు అన్నది ఎంత నిజమో మంచు కుటుంబంలో విభేదాలు ఉండడం వల్లే వార్తలు వచ్చాయి అన్నది అంతే నిజం. అయితే ఈ వాస్తవం తాజాగా పోలీసులు చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుంది. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన పహాడి షరీఫ్ ఎస్ఐ మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి క్లారిటీ ఇచ్చాడు. తమకు మోహన్ బాబు ఇంటి నుంచి 100 నెంబర్కు ఇంట్లో గొడవ అవుతుంది అన్న కాల్ వచ్చిందని, దీంతో తాము హుటాహుటిన జల్లపల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లామని పేర్కొన్నారు. ఇక రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులను చెప్పామని, అయితే వారు కుటుంబంలోని ఇంటర్నల్ సమస్యల కారణంగా కాల్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు సుముఖంగా లేనట్టు పహాడి షరీఫ్ ఎస్ఐ మాటలను బట్టి అర్థమవుతుంది. మోహన్ బాబు కుటుంబ గొడవల గురించి మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో అప్రమత్తమైన మంచు కుటుంబం వారి పరువు మర్యాదలకు భంగం వాటిల్లుతుందని గ్రహించి తమ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని, ఎవరూ ఎవరిపైన ఎటువంటి దాడి చేయలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిర్యాదుల విషయం పక్కన పెడితే కుటుంబ కలహాల వల్ల డయల్ 100కి మోహన్ బాబు కుటుంబం నుంచి కాల్ వెళ్లిన మాట మాత్రం వాస్తవమని పహాడి షరీఫ్ ఎస్ఐ స్పష్టం చేశారు. ఏది ఏమైనా గతంలో కూడా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తారాస్థాయికి చేరిన క్రమంలోనే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.